వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఈ నెల 6వ తేదీన బాసరలో సీఎం రేవంత్ రెడ్డి రాక ఏర్పాట్లను పరిశీలించేందుకు బాసరలో పర్యటించిన ప్రభుత్వ సలహాదారులు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో ప్రజాపాలన. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన జనాలు సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే హామీ. భక్తి బలం నిబద్ధతకు ప్రతీక హనుమంతుడు. నిజామాబాద్ నగరంలోని శివాజీనగర్ చౌక్లో వీర హనుమాన్ విజయయాత్ర ముగింపు సభలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా. తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య. నిజామాబాద్ కలెక్టరేట్లో ఘనంగా దొడ్డి కొమరయ్య జయంతి వేడుకలు. చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్. కాళేశ్వరం ప్రాజెక్టుపై అవగాహన లేకుండా సభను తప్పుదోవ పట్టించేలా మాట్లాడిన కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ క్షమాపణలు చెప్పాలి. న్యూఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం బిల్లుపై రాజ్యసభలో మాట్లాడిన బీఆర్ఎస్ ఎంపీ కేఆర్ సురేష్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర సమితి పేరు ఫ్రీ అయింది, దాన్ని ఎవరైనా వాడుకోవచ్చు. పాత పేరు కొత్త ఎజెండాతో ముందుకు వస్తా. హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. నిజామాబాద్ నగరంలోని పలు చర్చిల్లో ఘనంగా గుడ్ ఫ్రైడే వేడుకలు. ప్రత్యేక ప్రార్థనలు చేసిన క్రైస్తవులు. వేల్పూర్ మండలం జానకంపేటలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. ఆలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి అన్నారు. ఈ నెల 6వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాసర పర్యటన సందర్భంగా ఆయన జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్తో కలిసి బాసరలో ఏర్పాట్లను పరిశీలించారు. ముందుగా బాసరకు చేరుకున్న ప్రభుత్వ సలహాదారు తదితరులకు కలెక్టర్ అభిలాష్ అభినవ్ పూలమొక్క అందించి స్వాగతం పలికారు. దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి ముఖ్యమంత్రి ఆలయంలో పూజలు నిర్వహించే ప్రాంతం, అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసే ప్రాంతాలు పరిశీలించారు. ఏర్పాట్లపై అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. అనంతరం ఆలయ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బాసర ఆలయ అభివృద్ధికి చిత్తశుద్ధితో ఉందని అన్నారు. బాసరతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆలయాలన్నీ అభివృద్ధి పరుస్తుందని పేర్కొన్నారు. ఇందులో భాగంగానే ఈ నెల 6వ తేదీన ముఖ్యమంత్రి ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారని చెప్పారు. దేశం నలుమూలల నుంచి బాసరకు ఎంతో మంది భక్తులు వస్తారని, ఆ భక్తులకు ఇబ్బందులు కలగకుండా దర్శనాలు సౌకర్యవంతంగా పూర్తయ్యేలా తగిన సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి బాసర పర్యటనకు అధికారులంతా సమన్వయంతో పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, బైన్సాల్ సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, ఆలయ ఈవో విజయరామారావు, తహసీల్దార్ పవన్ చంద్ర, నిర్మల్ మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పల గణేష్ చక్రవర్తి, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అంతా డిస్కషన్ చేసి ఒక ప్రణాళిక తయారు చేశారు. అది మన ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుందన్న దృష్టితో నాతో పాటు పెద్దలు. కాళేశ్వరం ప్రాజెక్టుపై అవగాహన లేకుండా సభను తప్పుదోవ పట్టించేలా మాట్లాడిన కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్ ఎంపీ కేఆర్ సురేష్ రెడ్డి డిమాండ్ చేశారు. కాళేశ్వరంలో దెబ్బతిన్న పిల్లర్ల మరమ్మతులకు 300 రూపాయల కోట్లు అవసరమైతే 1,00,000 కోట్లు నీళ్లలో కొట్టుకుపోయాయని చెప్పడం సభను తప్పుదోవ పట్టించడమేనని ఆ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని కోరారు. గురువారం రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం బిల్లుపై జరిగిన చర్చలో సురేష్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అంటే ఒక శరీరం, 2 కళ్ళు అని కేసీఆర్ చెప్పారు. ఆయన అమరావతి శంకుస్థాపన కార్యక్రమంలో కూడా పాల్గొని ఆశీర్వదించారు. రాష్ట్రాలు విడిపోయినా అన్నదమ్ముల్లో కలిసే ఉందామని పిలుపునిచ్చారు. ఆయన తెలంగాణ ఏర్పాటుపై అక్కసుతో ఎంతో మంది ఎన్నో అనవసర వ్యాఖ్యలు చేశారు. అవన్నీ దిగబింగుతూనే మేము సోదరభావంతో వ్యవహరిస్తున్నామన్నారు. విభజన బిల్లులో తెలంగాణకి ఇచ్చిన హామీల్లో ఎన్ని నెరవేర్చారు అంటే ఒక్కదానికి సమాధానం లేదన్నారు. ప్రస్తుతం ఏపీ విభజన బిల్లుకు జరుగుతున్నది 3వ సవరణ అని, తొలి సవరణలో ఖమ్మం జిల్లాలోని 7 మండలాలను ఏపీలో కలిపారని, రాష్ట్ర అసెంబ్లీ అనుమతి చర్చ లేకుండా ఆ నిర్ణయం తీసుకున్నారన్నారు. Because after a long agitation, the state got separated. And KCR ji very graciously went and attended the foundation program there, sir. And I would like to place on record, everybody were looking forward to what Chief Minister
केसीआर जी वुड बी सेइंग दैट डे। और उस दिन केसीआर जी यही बात बताए कि एक शरीर के दो आंखें, one body, two eyes, which is Andhra Pradesh and Telangana. And from that day, రూరల్ నియోజకవర్గ ప్రజలు సమస్యలు పరిష్కరిస్తానని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి తెలిపారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ ఆర్ భూపత్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో ప్రజా పాలనలో భాగంగా చేపట్టిన ప్రజావాణిలో శుక్రవారం ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. నియోజకవర్గ పరిధిలోని టిచ్పల్లి, దర్పల్లి, ఇందల్వాయి, సిరికొండ, మోపాల్ మండలాల నుండి ప్రజలు వివిధ సమస్యల నిమిత్తం ఎమ్మెల్యేను కలిశారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలను ఎమ్మెల్యే ఆలకించారు. సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి సమస్యలను పరిష్కరించడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. సీసీ రోడ్లు, మంచినీటి సౌకర్యం, విద్యుత్ తదితర సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా వాటి పరిష్కారానికి అధికారులతో మాట్లాడారు. అటు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలి రావడంతో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం సందడిగా మారింది. హిందువుల్లో ఐక్యత పెరుగుతుందని, మరింత పెరగాల్సిన అవసరం ఎంతైనా ఉందని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా తెలిపారు. విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ గురువారం నిర్వహించిన వీర హనుమాన్ విజయయాత్ర ముగింపు సభలో ఎమ్మెల్యే మాట్లాడారు. భక్తి, బలం, నిబద్ధతకు ప్రతీకైన ఆంజనేయ స్వామి మనందరికీ స్ఫూర్తి అన్నారు. ఆయన జీవితం గొప్ప పాఠం చెబుతుందని, సంకల్పం ఉంటే అసాధ్యం అనేది ఏదీ లేదన్నారు. శ్రీరాముడి సేవలో హనుమంతుడు చూపిన అంకిత భావం, నిజాయితీ, ధైర్యం ప్రతి ఒక్కరికి మార్గదర్శకమన్నారు. ఇవే విలువలు మన సమాజానికి అత్యంత అవసరమని తెలిపారు. హనుమంతుడి శక్తి అంటే కేవలం శారీరక బలం కాదని, మనోబలం, విశ్వాసం, సేవాభావమని కొనియాడారు. ఇది ఒక పండగ మాత్రమే కాదని, మనలోని శక్తిని మేల్కొల్పే రోజన్నారు. కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ క్షేత్ర కార్యదర్శి రవికుమార్, విభాగ్ కార్యదర్శి తమ్మల కృష్ణ, జిల్లా అధ్యక్షుడు దినేష్ ఠాకూర్, ప్రధాన కార్యదర్శి దయానంద్, దుర్గా వాహిని ప్రముఖ్, సక్కుబాయి తదితరులు పాల్గొన్నారు. సుమారు గత 16 సంవత్సరాల నుండి అంగరంగ వైభవంగా రాష్ట్రంలోనే ఒక ప్రత్యేక ర్యాలీ ఇందూరులో జరుగుతూ ఉంది. ఈ సంవత్సరము ఇప్పుడే కృష్ణ గారు చెప్పిన సుమారు 1,50,000 హిందూ భక్తులు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమానికి వేదిక మీద ఉన్న పెద్దలు, విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు దినేష్ ఠాకూర్ గారికి, విశ్వ హిందూ వేల్పూర్ మండలంలోని జానకంపేట గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి భూమి పూజ చేశారు. వేల్పూర్ మండలం జానకంపేట్ గ్రామంలో 5 లక్షల ఎమ్మెల్యే సిడిపి నిధులు, 5 లక్షల ఎంపీ నిధులతో చేపట్టబోయే వెంకటేశ్వర స్వామి ఆలయం కాంపౌండ్ వాల్ పనులు ప్రారంభ భూమి పూజ కార్యక్రమంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. వర్ని పోలీస్ స్టేషన్ పరిధిలోని బడా పహాడ్ శివార్లో యాత్రికులతో వస్తున్న బస్సు బోల్తా పడింది. శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో పటాన్ చెరువుకు చెందిన యాత్రికులు ప్రైవేట్ స్కూల్ బస్సులో వస్తూ ఉండగా బడాపహాడ్ అటవీ ప్రాంతంలో మూలమల్పు వద్ద బస్సు బ్రేకులు ఫెయిల్ కావడంతో బోల్తా పడింది. ప్రమాదంలో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 35 మంది యాత్రికులు ఉన్నారు. గాయపడిన వారిని నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అర్హులైన పేదలందరికీ దశల వారీగా ఇండ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ తెలిపారు. నిర్మల్ జిల్లా బైన్సా మండలంలో మాంజ్రీ గ్రామంలో కౌడేకర్ మానాజీ ఇంద్రమైలును ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సౌజన్యంతో ఇంద్రమైలు నిర్మించి ఇవ్వడం జరుగుతుందన్నారు. గత పాలకుల హయాంలో 10 సంవత్సరాలు ఇండ్లు నిర్మించి ఇవ్వకపోవడంతో పేదలు ఇబ్బందులు పడ్డారన్నారు. అర్హులందరికీ దశల వారీగా ఇండ్లు మంజూరు చేయిస్తానన్నారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు సోలంకి భీమరావు, మాజీ ఎంపీపీ రజాక్, మండల బీజేపీ అధ్యక్షురాలు దేగం సర్పంచ్ సిరం సుష్మారెడ్డి, స్థానిక సర్పంచ్ మారుతి, సర్పంచ్లు సిరం రాజమణి శ్రీనివాస్, సుధాకర్, అశోక్, బెల్ తరోడా సర్పంచ్ సాయినాథ్, మాజీ ఎంపీటీసీ అశోక్, బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు ఉమేష్, మాజీ సర్పంచ్ హనుమాన్లు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పాత పేరు కొత్త అజెండాతో ప్రజల ముందుకు వస్తానని తెలిపారు. హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో కల్వకుంట్ల కవిత మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సమితి పేరు ఫ్రీ అయిందని, ఇప్పుడు దాన్ని ఎవరైనా వాడుకోవచ్చన్నారు. ఆచార్య జయశంకర్ సిద్ధాంతాల ప్రకారమే తమ పార్టీ నడుస్తుందని చెప్పారు. తమ పార్టీకి బీహార్ సిద్ధాంతకర్త అంటూ ఎవరూ లేరన్నారు. బీఆర్ఎస్ ప్రస్తుతం నిద్రావస్థలో ఉందని విమర్శించారు. రాష్ట్రంలో ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు 30 నుంచి 40% ఫీజులు పెంచడం మధ్యతరగతి తల్లిదండ్రులకు తలకు మించిన భారంగా మారుతోందని కవిత అన్నారు. అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్న స్కూల్ యాజమాన్యాలపై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం సిగ్గు చేయటని విమర్శించారు. తక్షణమే ప్రభుత్వం ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని, అధిక ఫీజుల వసూళ్లను కట్టడి చేయాలని కోరారు. ఏప్రిల్ రానే లేదు. ఈ సిబిఎస్ఈ, ఐబీ ఇట్లాంటి స్కూల్స్ వాళ్ళు ఆల్రెడీ 25%, 30%, 40% ఫీజులు పెంచినటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పటికే అనేక జిల్లాలలో, హైదరాబాద్ మహానగరంలో మరీ ప్రత్యేకించి పేరెంట్స్ పోయి కంప్లీట్గా స్కూళ్ళ ముందు ధర్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది.
ఫీజు కనబడడానికి ₹1,00,000 ఉంటుంది, కానీ ఇంకొక 30,000 అదనంగా అది బస్సు కంటారు, స్కూల్ కంటారు, బుక్స్ కంటారు, రకరకాల పేర్లతో ఇంకొక 30,000 అదనంగా పేరెంట్స్ మీద బర్డెన్ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే అన్ని ప్రభుత్వాల్లో నగరంలోని వినాయక్ నగర్ హనుమాన్ జంక్షన్లో గల 54 ఫీట్ల అభయాంజనేయ స్వామి ఆలయంలో 8వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. నగరంలోని వినాయక్ నగర్ హనుమాన్ జంక్షన్లో 54 ఫీట్ల అభయాంజనేయ స్వామి ఆలయంలో ఈరోజు 8వ వార్షికోత్సవం సందర్భంగా స్వామివారి పూజా కార్యక్రమాల్లో అధ్యక్షులు ఆకుల శ్రీశైలం దంపతులు, ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ గౌడ్ పాల్గొన్నారు. హనుమద్దాసులు, గురుస్వామి, భూషణ్ స్వామి, ప్రొద్దుటూరి గంగారెడ్డి, గూడెపు రఘువీర్, జంగిటి జనార్దన్ స్వామి, సోమ శ్రీశైలం స్వామి, డాక్టర్ ముత్యాల రవీందర్, గుండా సతీస్వామి, ఇంజనీర్ ఆకుల నరేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం జరిగిన అన్నప్రసాద వితరణలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లాలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయానికి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మహర్దశ రానుందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లాలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయానికి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మహర్దశ రానుందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. బాసరా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి వచ్చిన సుదర్శన్ రెడ్డికి జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్, బైన్సా సబ్ కలెక్టర్ సంకేత్ కుమార్ మొక్కను అందించి స్వాగతం పలికారు. అనంతరం ఆలయ వైదిక బృందం ఆలయ మర్యాదలతో స్వాగతం పలికింది. ఈ నెల 6వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి బాసర పర్యటన సందర్భంగా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని, భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. అనంతరం ఆలయ, రెవెన్యూ, పోలీస్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని పలు చర్చిల్లో గుడ్ ఫ్రైడే సందర్భంగా క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. యేసుక్రీస్తు ప్రేమ, క్షమాభావం, త్యాగం ప్రతి మనిషి జీవితంలో ఆదర్శంగా ఉండాలని పలువురు క్రైస్తవ మత పెద్దలు అన్నారు. శుక్రవారం నగరంలోని సిఎస్ఐ, నిర్మల హృదయ, సెంట్ ఆన్స్ చర్చిల్లో గుడ్ ఫ్రైడే సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు, శిలువ ఆరాధన కార్యక్రమాలు నిర్వహించారు. సమాజంలో శాంతి, సోదరభావం పెంపొందించాలని ఫాదర్ పిలుపునిచ్చారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై ప్రార్థనలు చేసి క్రీస్తు త్యాగాన్ని స్మరించుకున్నారు. నిజామాబాద్ నగరంలోని కంటేశ్వర్ బైపాస్ రోడ్లో గల బ్రదరన్ అసెంబ్లీ చర్చ్లో గుడ్ ఫ్రైడేను ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని కంటేశ్వర్ బైపాస్ రోడ్లో గల బ్రదరన్ అసెంబ్లీ చర్చ్లో గుడ్ ఫ్రైడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. బ్రదర్ మార్క్ సందేశమిస్తూ త్యాగానికి చిరునామా యేసుక్రీస్తు అని కొనియాడారు. యేసు జననం ఆదర్శమన్నారు. నిజామాబాద్ జిల్లాలో గల 2 మీ సేవా యూనియన్లు ఏఎంసీఓఏ, టీఎంఓఏ 2025 నవంబర్ 22న జేఏసీగా ఏర్పడ్డాయని ఏఎంసీఓఏ జిల్లా అధ్యక్షుడు చందుపట్ల శ్రీనివాస్, టీఎంఓఏ జిల్లా అధ్యక్షుడు కె లక్ష్మీనారాయణ తెలిపారు. నిజామాబాద్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జేఏసీ నాయకులు మాట్లాడారు. గత 10 సంవత్సరాలుగా జిల్లా యూనియన్ సభ్యులను అందరం కలుపుకొని కమిషనర్, అలాగే ఐటీ సెక్రటరీ గత ప్రభుత్వానికి విన్నవించుకోగా ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి కమిషన్ను పెంచడం జరిగిందన్నారు. కమిషన్ను పెంచడానికి సహకరించిన నిజామాబాద్ జిల్లా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కు, సీఎం రేవంత్ రెడ్డికి, అలాగే రాష్ట్ర ఐటీ మినిస్టర్ దుద్దిల్ల శ్రీధర్ బాబుకు, మీ సేవా కమిషనర్ రవికిరణ్కు మా నిజామాబాద్ జిల్లా తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నిజామాబాద్ కలెక్టరేట్లో దొడ్డి కొమరయ్య జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య జయంతిని పురస్కరించుకొని నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కలెక్టరేట్లోని ప్రధాన సమావేశ మందిరంలో శుక్రవారం జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. జ్యోతి ప్రజ్వలన చేసి దొడ్డి కొమరయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ దొడ్డి కొమరయ్య తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రభావశీలిగా నిలిచారని కొనియాడారు. ఆనాటి దేశ్ముఖ్ల అసంబద్ధ పాలనకు వ్యతిరేకంగా అత్యంత ధైర్య సాహసాలతో పోరాటం జరిపారని గుర్తు చేశారు. కొమరయ్య పోరాట స్ఫూర్తితో తెలంగాణలో అనేక ప్రజాస్వామిక ఉద్యమాలు జరిగాయని, ఈ ఉద్యమాలకు దొడ్డి కొమరయ్య పోరు పటిమ ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ అభివృద్ధి అధికారి నర్సయ్య, వివిధ సంఘాల నాయకులు లక్ష్మణ్, దేవన్న, షేక్ హుస్సేన్, బంగారు సాయిలు, నరాల సుధాకర్, రాజేశ్వర్, నరేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు రైతుల్ని అణగారిస్తుంటే అదేవిధంగా వాళ్ళకి వ్యతిరేకంగా కూడా తెలంగాణలో సాయుధ పోరాటాన్ని మొదటగా ఆరంభించారని చెప్తున్నారు. అది కాక ఆ సాయుధ పోరాటంలో వీరు అసూరు బాసారు. వీరు మరణించిన తర్వాత ఆ రోజు ఉప్పెల్లాగా జనం చుట్టుపక్కల నుంచి వచ్చి ఆ దొరల గడిని కూడా ధ్వంసం చేశారని చెప్పేసి వాళ్ళ పాలన కూడా, అంటే ఆ రోజు ఆ గడిని కూడా అంతం చేశారు. ఆ రోజు నుంచి కూడా సాయుధ పోరాటంగా మలిచారు. అదేవిధంగా ప్రజాకాంగ్రెస్ వ్యతిరేకంగా అయితే తెలంగాణ సాయుధ పోరాట వ్యతిరేకంగా. నిజామాబాద్ నగరంలోని కంటేశ్వర్ చౌరస్తాలో గల దొడ్డి కొమరయ్య విగ్రహానికి కుర్మ సంఘం జిల్లా నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
నిజామాబాద్ నగరంలోని కుర్మ సంఘం జిల్లా నాయకులు దొడ్డి కొమరయ్య జయంతి ఘనంగా నిర్వహించారు. కంటేశ్వర్లో గల దొడ్డి కొమరయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య అని పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో కుర్మ సంఘం జిల్లా పట్టణ నాయకులు పాల్గొన్నారు. కుర్మల ఆరాధ్య దైవం లాంటి దొడ్డి కొమరయ్య గారి ఆశయాలను ఈరోజు కంటేశ్వర్ కుర్మ సంఘం తరపున ఈరోజు కంటేశ్వర్ చౌరస్తాలో కంటేశ్వర్ కుర్మ సంఘం తరపున దొడ్డి కొమరయ్య ఆశయాలను ప్రతి ఒక్కటి సాధించుకోవాలని ఈరోజు కుర్మ సంఘం తరపున దొడ్డి కొమరయ్య గారికి ఈరోజు జయంతి జరగడం జరుగుతుంది. సాలూరా మండల కేంద్రంలో సాయినగర్ కాలనీలో ఒక నిరుపేద కుటుంబం నిలువ నీడలేక రోడ్డున పడింది. గత వర్షాకాలంలో వారి మట్టి ఇల్లు పూర్తిగా కూలిపోగా దాతలు ఆదుకోవాలని కోరుతున్నారు. సాలూరా గ్రామానికి చెందిన చాకలి జయ కుటుంబం బట్టలు ఉతుకుతూ జీవనం సాగిస్తున్నారు. ఆమె భర్త మానసిక స్థితి సరిగ్గా లేకపోవడంతో ముగ్గురు పిల్లలు మరియు వృద్ధురాలైన తల్లిని జయ పోషిస్తుంది. వర్షానికి ఇల్లు కూలిపోవడంతో ప్రస్తుతం వారు ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ చెట్టు నీడలో కాలం వెల్లదీస్తున్నారు. దాతల సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం మరియు స్వచ్ఛంద సంస్థలు స్పందించి ఆ కుటుంబానికి కనీసం తాత్కాలికంగా రేకుల షెడ్డు నిర్మించుకోవడానికి సహాయం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. సాలూరా గ్రామస్తులు, వికార్ సెక్షన్ కాలనీ వాసులు మరియు మండల ప్రజలు తమకు తోచిన ఆర్థిక సహాయాన్ని అందించి ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని నారాయణ రెడ్డి మార్కెట్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 4 మొబైల్ షాప్స్ పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. నిర్మల్లోని 4 మొబైల్ దుకాణాల్లో అగ్ని ప్రమాదంతో సామాగ్రి పూర్తిగా కాలి బూడిదవడంతో సుమారు 20 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగి ఉండవచ్చని అంచనాలు వేస్తున్నారు. అందరూ నిద్రిస్తున్న సమయంలో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో ప్రమాదం జరిగిన విషయం తెలవడం కాస్త ఆలస్యమైంది. అప్పటికి స్థానికుల ద్వారా అగ్నిమాపక సిబ్బందికి సమాచారాన్ని తెలపడంతో హుటాహుటిన చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది చెలరేగుతున్న మంటలను ఆర్పివేశారు. సంయుక్త పుట్టినరోజు సందర్భంగా శ్రీ నిమిషాంబాదేవి అల్లకొండలోని అమ్మవారి సేవలో అమ్మవారికి అభిషేకాలు నిర్వహించారు. ఏప్రిల్ నెల టోకెన్ నంబర్ 74 అన్నదానాన్ని బాల్కొండకు చెందిన శ్రీ నిమిషాంబాదేవి సేవకులైన వశిష్ఠ మహాముని గోత్రానికి చెందిన బ్రహ్మరోతు నరసింహరావు కుటుంబంలోని నరసింహరావు, మనెమ్మ, మానేరావు, శ్రవణ్ కుమార్, శిరీష, బిఆర్ సంయుక్త, బి సాత్విక, లింబేష్, పవని, సుధా, నరేష్ కుమార్, బిఆర్ సమీక్ష జన్మించిన సందర్భంగా ఆలయంలో అన్నదానం చేశారని పూజారి బి కృష్ణారావు తెలిపారు. శుక్రవారం రోజు జరిగిన పూజా కార్యక్రమాల్లో ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల నుండి భక్తులు హాజరై అమ్మవారికి ఒడి బియ్యాలు సమర్పించుకున్నారు. అమ్మవారి సేవల్లో భాగంగా వంట వార్పు కార్యక్రమంలో బి సత్యనారాయణ, లింబేష్, శ్రీనివాస్, జనార్దన్, నరేష్, గంగాధర్, మనెమ్మ, ప్రణతి, సునీత, జయచిత్ర తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ సుభాష్ నగర్లోని సెంట్ ఆన్స్ చర్చ్లో గుడ్ ఫ్రైడే సందర్భంగా అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రార్థనా కార్యక్రమాలు నిర్వహించారు. గుడ్ ఫ్రైడే అనేది క్రైస్తవుల విశ్వాసంతో అత్యంత పవిత్రమైన రోజని, ఈ రోజున యేసుక్రీస్తు శిలువపై మరణించిన త్యాగాన్ని స్మరించుకుంటూ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు, పవిత్ర వాక్య పఠనం, క్రీస్తు బాధలను ప్రతిబింబించే వియా ధోలోరోసా ఆచరణ, శిలువ ఆరాధన కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం యేసుక్రీస్తు శిలువపై పలికిన 7 వాక్యాలు మన జీవితంలో క్షమ, ప్రేమ, వినయం, విశ్వాసం వంటి విలువలను ఆచరించడానికి మార్గదర్శకాలన్నారు. ఈ సందర్భంగా మాదాసు జోసెఫ్ ప్రసంగిస్తూ యేసుక్రీస్తు ప్రేమ, క్షమాభావం, త్యాగం ప్రతి మనిషి జీవితంలో ఆదర్శంగా ఉండాలని, సమాజంలో శాంతి, సోదరభావం పెంపొందించాలని పిలుపునిచ్చారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై ప్రార్థనలు చేసి క్రీస్తు త్యాగాన్ని స్మరించుకున్నారు. పూర్తిగా ఆధ్యాత్మిక వాతావరణంలో ఈ కార్యక్రమం కొనసాగగా ఆదివారం నాడు రాబోయే ఈస్టర్ పండుగను ఆత్మీయంగా స్వాగతించేందుకు భక్తులు సిద్ధమవుతున్నారు. చందూరులో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో పెద్దమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేశారు. చందూరు మండలంలోని ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం పెద్దమ్మ తల్లి మందిరంలో హోమాలు, ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు. ముదిరాజ్ సంఘం సభ్యులు మీడియాతో మాట్లాడుతూ పెద్దమ్మ తల్లి మందిరాన్ని నూతనంగా నిర్మించి ఇప్పటికీ 41వ రోజు కావున 2 రోజులు పండుగను నిర్వహించుకుంటామన్నారు. ఈ పండుగను శుక్రవారం హోమం, ఆదివారం బోనాలు తీస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా స్టేడియంలోకి వెళ్లి చూడాలని నిరాశ చెందే అభిమానుల కోసం 50 నగరాల్లో ఈ ఐపీఎల్ ఫ్యాన్ పార్క్లను ఏర్పాటు చేసినట్లు బీసీసీఐ ఆపరేషన్ మేనేజర్ వికాస్ పండిట్ తెలిపారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మేనేజర్ వికాస్ పండిట్ ఐపీఎల్ ఫ్యాన్ పార్క్ గురించి వివరించారు. జిల్లా కేంద్రంలో ఈ ఫ్యాన్ పార్క్ ఏర్పాటు చేయడం ఇది 4వసారి అని ఆయన తెలిపారు. ఎటువంటి రుసుము చెల్లించకుండా ప్రత్యక్ష అనుభూతిని పొందవచ్చని తెలిపారు. ఈ ఫ్యాన్ పార్క్లో ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేయడం జరుగుతుందని, కేవలం 100 రూపాయలకు తక్కువ ఛార్జీలు విధించబడతాయని తెలిపారు. ఇట్టి ఫ్యాన్ పార్క్లో శని, ఆదివారాల్లో జరిగే ఐపీఎల్ మ్యాచ్లు బిగ్ స్క్రీన్ పైన లైవ్ మ్యాచ్లు చూపించబడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ వెంకటరెడ్డి, మేనేజర్ దీపక్ తదితరులు పాల్గొన్నారు. జగదంబ మాత ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని బంజారా సేవా సంఘం జిల్లా అధ్యక్షులు బాబురాం నాయక్ అన్నారు.
నగరంలోని తారక్ రామ్ నగర్లో ఇందూర్గఢ్ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భోగ్ భండార్ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా బంజారా సేవా సంఘం జిల్లా అధ్యక్షులు రామ్ నాయక్ మాట్లాడుతూ ఇందూర్గఢ్ ఆలయంలో ప్రతి నెల మొదటి పౌర్ణమి సందర్భంగా భోగ్ భండార్ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ఎవరైనా ఆలయానికి అన్నదాన కార్యక్రమానికి భక్తులు దాతలు విరాళాలు ఇవ్వాలని ఆయన పేర్కొన్నారు. అలాగే జగదాంబ మాత కృపా కటాక్షాలు భక్తులపై ఉండాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు భక్తులు పాల్గొన్నారు. మరికొన్ని మండలాల వార్తలు. వర్ణి మండలం జలాల్పూర్ గ్రామంలోని సీతారామ ఆలయ ద్వితీయ వార్షికోత్సవ వేడుకలను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. స్వామివారి అభిషేకం, అలంకరణ, యజ్ఞం, కలశ పూజ నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. సాయంత్రం గ్రామంలో రాములవారి విగ్రహంతో శోభాయాత్ర నిర్వహించనున్నారు. ఆలయ కమిటీ అధ్యక్షులు సురేందర్ ఆధ్వర్యంలో వార్షికోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నారు. నిర్మల్ జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల ఆదేశాల మేరకు ఈరోజు సోన్ మండల కేంద్రంలో స్థానిక ప్రజలు వ్యాపారులతో కలిసి గంజాయి వినియోగం వల్ల కలిగే అనర్థాలపై సోన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బి గోవర్ధన్ రెడ్డి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. యువత భవిష్యత్తును దెబ్బతీసే గంజాయి వంటి మత్తు పదార్థాలను పూర్తిగా నిరోధించేందుకు ప్రజల సహకారం అత్యంత అవసరమని తెలిపారు. గంజాయి విక్రయం, వినియోగం గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సోన్ పోలీస్ సిబ్బంది ఏఎస్ఐ దేవన్న, హెడ్ కానిస్టేబుల్ ఏ సాయన్న, ఎం రవి, డబ్ల్యూపీసీ వి మనీషా పాల్గొన్నారు. నవీపేట మండలం యంచా గ్రామంలో గోదావరి నదిపై నిర్మించిన నూతన వంతెనను ప్రభుత్వ ప్రధాన సలహాదారు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పరిశీలించారు. అనంతరం యంచా పుష్కరాల సందర్భంగా పుష్కర ఘాట్ ఏర్పాటుకు అనువైన స్థలంపై గ్రామస్తులతో చర్చించారు. గ్రామాభివృద్ధికి అవసరమైన సూచనలు సేకరించారు. రానున్న గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, మండల అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా డోంగ్లీ మండలం ఎంబూరా గ్రామంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా గురువారం నుండి ప్రారంభమైన గ్రామసభ కార్యక్రమంలో ముందుగా జయ జయ హే తెలంగాణ రాష్ట్ర గీతంతో గ్రామసభను సర్పంచ్ యూనుస్ పటేల్, కామారెడ్డి డీసీసీ వైస్ ప్రెసిడెంట్ యూనుస్ పటేల్, స్పెషల్ ఆఫీసర్ అనిల్, పంచాయతీ సెక్రటరీ సురేష్ ప్రారంభించారు. అనంతరం ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక కింద రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలపై ముఖ్యమంత్రి సందేశాన్ని సర్పంచ్ యూనుస్ పటేల్ వినిపించారు. ఈ సందర్భంగా గ్రామంలో అమలవుతున్న పథకాల వివరాలు, లబ్ధిదారుల సంఖ్యను ప్రకటించారు. ఏప్రిల్ 10, 11, 2026 తేదీల్లో హైదరాబాద్లో జరుగు అరుణోదయ సాంస్కృతిక సమైక్య రాష్ట్ర 7వ మహాసభలను విజయవంతం చేయాలని అరుణోదయ జిల్లా నాయకులు దేశెట్టి సాయిరెడ్డి తెలిపారు. గోదావరి లోయ ప్రతిఘటన పోరాట ప్రేరణతో 1974లో ఆవిర్భవించిన అరుణోదయ 52 వసంతాలు ఈ సుదీర్ఘ ప్రయాణంలో దోపిడీ, పీడత, అసమానత, అణచివేతలకు వ్యతిరేకంగా డప్పుల దరువులు మోగిస్తూ ఉప్పెన తీరుగా ఉరికేస్తూ జానపదాలతో జైత్రయాత్ర సాగిస్తుందన్నారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దొడ్డి కొమరయ్య జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మధుమోహన్ రెడ్డి దొడ్డి కొమరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ దొడ్డి కొమరయ్య తెలంగాణ తొలి అమర వీరుడని, 2 పదుల వయస్సు నిండకుండానే భూమి కోసం, భుక్తి కోసం, పీడిత ప్రజల కోసం రైతాంగ పోరాటం చేసి అమరుడైన మహావీరుడని తెలిపారు. ఖమ్మం యశోద మెడికల్ సెంటర్ నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రోబోటిక్ కీలు మార్పిడి శస్త్రచికిత్సలో 10 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన యశోద హాస్పిటల్ హైదరాబాద్ సోమాజిగూడకు చెందిన ప్రముఖ కీలు మార్పిడి శస్త్రచికిత్స ఆర్థరోస్కోపీ ట్రాపో నిపుణుడు డాక్టర్ అభిషేక్ బర్లీ మాట్లాడుతూ ఇటీవల కాలంలో ఖమ్మం ప్రాంతం నుండి పి సురోచన, టి దేవచ్చమ్మ విపరీతమైన మోకాల నొప్పితో మరియు బి రాజు తొంటి నొప్పితో బాధపడుతూ యశోద హాస్పిటల్ సోమాజిగూడకు రావడం జరిగిందని, వారికి సర్జికల్ ప్రొఫైల్ చేసిన తర్వాత ఆధునిక సదుపాయాలతో అతి తక్కువ ఖర్చుతో వైద్యం అందించామని తెలిపారు. ఒకసారి మోకాలు లేదా తొంటి మార్పిడి చేయించుకుంటే సుమారు 30 సంవత్సరాల వరకు మళ్ళీ ఆపరేషన్తో పని లేకుండా ఉంటుందన్నారు. బంగారం, వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,52,500 రూపాయలు పలకగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,40,600 రూపాయలుగా ఉంది. అలాగే కేజీ వెండి ధర 2,43,000 రూపాయలు పలకగా, వెండి వస్తువుల ధర 10 గ్రాములకు గాను 2,380 రూపాయలు పలుకుతోంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈ నెల 6వ తేదీన బాసరలో సీఎం రేవంత్ రెడ్డి రాక, ఏర్పాట్లను పరిశీలించేందుకు బాసరలో పర్యటించిన ప్రభుత్వ సలహాదారులు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి.
నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో ప్రజాపాలన. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన జనాలు సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే హామీ. భక్తి బలం నిబద్ధతకు ప్రతీక హనుమంతుడు. నిజామాబాద్ నగరంలోని శివాజీనగర్ చౌక్లో వీర హనుమాన్ విజయయాత్ర ముగింపు సభలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా. తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య. నిజామాబాద్ కలెక్టరేట్లో ఘనంగా దొడ్డి కొమరయ్య జయంతి వేడుకలు. చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్. కాళేశ్వరం ప్రాజెక్టుపై అవగాహన లేకుండా సభను తప్పుదోవ పట్టించేలా మాట్లాడిన కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ క్షమాపణలు చెప్పాలి. న్యూఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం బిల్లుపై రాజ్యసభలో మాట్లాడిన బీఆర్ఎస్ ఎంపీ కేఆర్ సురేష్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర సమితి పేరు ఫ్రీ అయింది, దాన్ని ఎవరైనా వాడుకోవచ్చు. పాత పేరు కొత్త ఎజెండాతో ముందుకు వస్తా. హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. నిజామాబాద్ నగరంలోని పలు చర్చిల్లో ఘనంగా గుడ్ ఫ్రైడే వేడుకలు. ప్రత్యేక ప్రార్థనలు చేసిన క్రైస్తవులు. వేల్పూర్ మండలం జానకంపేటలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.